హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు నిరుద్యోగ భృతికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. అక్టోబర్ నుంచి మనకు అర్హులైన నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి అందే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వచ్చే నెల నుంచే మనకు నిరుద్యోగ యువత నమోదుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో అంతేకాకుండా మనకు మంత్రి లోకేష్ గారి సమీక్ష కూడా మనకు జరిగిందన్నమాట. అండ్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు అక్టోబర్ నుంచి నిరుద్యోగ భృతిని పంపిణీ చేసేందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి నిరుద్యోగుల పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా మొబైల్ యాప్ ని వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకు మా మంత్రి లోకేష్ గారు అయితే మనకు అధికారులను అయితే ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో ఆయన నిరుద్యోగుల భృతిపై మనకు సమీక్షించారు. సాంకేతికంగా యాప్ పోర్టల్ రూపొందించే బాధ్యత ఈ ప్రగతి విభాగానికి, డేటాను అందించే బాధ్యత RGDS కి మనకు అప్పగించారు. ఈ నెల 24న మనకు యాప్ పోర్టల్ను కూడా మనకు రూపొందించే అవకాశం అయితే ఉన్నట్లుగా, అండ్ అంతేకాకుండా వీటిని పరిశీలించే అవకాశం కూడా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటిలో నిరుద్యోగులు ఉద్యోగాలను ఇచ్చే కంపెనీలు కూడా నమోదు చేసుకోలాగా ఉండాలన్నారు. కంపెనీ సమాచారాన్ని పరిశ్రమ శాఖ సేకరించి ఆయా కంపెనీల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలాగా వెసులుబాటు కల్పించేందుకు కూడా కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉంచారన్నారు. భృతిని ఇవ్వడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పథకమైన అప్రెంటిస్ కార్యక్రమాన్ని అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అర్హులుగా అంచనా వేసి మనకు 10 లక్షల మందికి ఈ యొక్క అప్రెంటిస్ పథకం కింద వివిధ కంపెనీల్లో అప్రెంటిస్లుగా చేర్పిస్తారు. శిక్షణ పొందాక అవే కంపెనీలో వీరు రెగ్యులర్ ఉద్యోగులుగా చేరేందుకు తోడ్పడుతుందంట. సో మెజార్టీ అధికారుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మనకు సుమారు 2 లక్షల మందికి ఈ యొక్క అప్రెంటిస్ ఇప్పిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పరిశ్రమలు, విద్య, పర్యాటక వంటి శాఖలతో పాటుగా మనకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల ఎలాంటి భూమికను పోషించాల్సి ఉంటుంది, ఇందుకు ఆయా శాఖల సన్నద్ధత ఎలా ఉంటుందనేది సమీక్షించారు. సో ఈ విధంగా అప్డేట్ అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క ప్రత్యేకంగా మనకు ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక యాప్ ని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఒక వెబ్సైట్ ను కూడా వీరైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక వెబ్సైట్ బాధ్యతను మనకు ఈ ప్రగతి వర్క్ అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ప్రభుత్వం వారు నిరుద్యోగులకు కేవలం భృతిని మాత్రమే అందించడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించేలాగా మనకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో అందుబాటులో ఉండే మనకు మంచి కంపెనీస్ లో మనకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉండాలని కూడా మనకు సూచించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉండడం జరిగింది అనమాట. సో తప్పకుండా ఇక నిరుద్యోగ భృతికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందించడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.